చంద్రబాబు కుట్రల వల్లే రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందలేదని గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం, అయ్యవారిపల్లి, ఇమాంపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ కు మంచి పేరు రావటాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు వై వెంకట్రామిరెడ్డి. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటున్న గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గ్రామాలు పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ప్రధానంగా మీరు మేనిఫెస్టో అంశాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు? రెస్పాన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎన్నికల్లో మనం చూసాం, అప్పటికంటే ఇప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో మన గుంతకల్ నియోజకవర్గంలో ప్రజలు మరి గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అన్ని చోట్ల కూడా ప్రజాదరణ అయితే చాలా బాగుంది. ఈ రైతు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు. సో ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం నిలిచిపోవడం, ఎట్లాంటి సమస్య ఫేస్ చేసే అవకాశం ఉంది రైతు సైడ్ నుంచి? చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలను సంతోషంగా ఉండనీయడు. కేవలం ప్రతిదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో మరి ఈ రకంగా అడ్డుపడడం వల్ల లబ్ధి పొందుతాననే ఆలోచనతో ఎప్పుడు కూడా ఇటువంటి క్విక్ ఈవెన్ పెన్షన్స్ విషయంలో కూడా చూసాం, వాలంటీర్స్ని పక్కన పెట్టడం కూడా చూసాము. మరి ఎంతమంది వృద్ధులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో చూసాం. ఈరోజు యాక్చువల్గా తెలంగాణలో అంతా ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయింది. మరి అక్కడ ఎన్నికల కోడ్ ఉంది, ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది. మరి అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయింది, మనకి ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ అన్నీ కలిసి పన్నిన కుట్రలో భాగమే ఇది. లేకపోతే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ పడిండేది 175కి దగ్గర రీచ్ కాకపోతే చూడండి, సైలెంట్ విప్లవం నడుస్తూ ఉంది. మహిళలు ఎక్కడ బయటపడడం లేదు. ఈసారి అదే జరుగుతుంది, వాళ్ళ మనసులో ఉండేది బయటకు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు గుంతకల్లు శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.